వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో స్టాటిక్ వేరియబుల్ స్కోప్ గురించి చూద్దాం. జనరల్గా మనకి ఎన్ని వేరియబుల్ స్కోప్స్ ఉన్నాయి? లోకల్ స్కోపు, గ్లోబల్, స్టాటిక్. లోకల్ అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ ఉంటుంది, గ్లోబల్ అంటే ప్రోగ్రామ్ మొత్తం ఉంటుంది. We cannot access the global keyword in the static and the function. At that time we are using the global keyword for the accessing the global variable. Okay, అంటే లోకల్ అంటే ఏంటి? విత్ ఇన్ ద ఫంక్షన్ ఉంటుంది, గ్లోబల్ అంటే ప్రోగ్రామ్లో ఉంటుంది, స్క్రిప్ట్లో. సో గ్లోబల్ కీవర్డ్ని, గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్లో కాల్ చేయాలి అంటే గ్లోబల్ కీవర్డ్ కానీ గ్లోబల్స్ కానీ యూజ్ చేసి కాల్ చేస్తాం. ఇవన్నీ ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాం. అప్పుడు స్టాటిక్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఎప్పుడంటే స్టాటిక్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ ఈ ఫంక్షన్లో ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు. ఓకే, ఫంక్షన్ మస్ట్ బి ఫంక్షన్ తర్వాత ఏం డిస్ప్లే, ఒక ఫంక్షన్ నేమ్ రాయాలి కాబట్టి డిస్ప్లే. ఓకే, ఇందులో నా ఫంక్షన్ నేమ్ వచ్చి డిస్ప్లే. $a వాల్యూ వచ్చేసేమో 30. సో ఈ 30ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నాను. నీకు $a. ఇప్పుడు ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ $a++, $a++. సో ఈ ఫంక్షన్ని నా ప్రోగ్రాంలో కాల్ చేస్తున్నాను, డిస్ప్లే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంటుంది? జనరల్గా ఫస్ట్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఈ డిస్ప్లే దగ్గరికి వస్తుంది ఎగ్జిక్యూషన్. డిస్ప్లే అన్నప్పుడు డిస్ప్లే ఫంక్షన్ ఉందా లేదో చూస్తుంది. ఓకే, డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తుంది. కాల్ చేసి $a వాల్యూ +30 $a అంటే ఏని 30ని డిస్ప్లే చేస్తుంది అనమాట. కంట్రోలర్స్ F5. Here AY display. ఓకే, 30. నేను ఈ ఫంక్షన్ నేమ్ మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తున్నాను. డిస్ప్లే చేసినప్పుడు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది. మళ్ళీ డిస్ప్లే $a వాల్యూ 30 $a++. ఏ అంటే మళ్ళీ 30నే ప్రింట్ చేస్తుంది. A++ వాల్యూ ఏమి హోల్డ్ చేయదు, ఎందుకంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే ఇందులో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి. సో అలా డిలీట్ కాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే, ఈ ప్రోగ్రాము ఈ ఫంక్షన్ సెకండ్ సార్ కాల్ చేసినప్పుడు ఏదైతే $a వాల్యూ ఉందో అది 31 అయింది కాబట్టి ఆ 31 స్టాటిక్గా సేవ్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు చూడండి, 30 31 2 టైమ్స్ కాల్ చేశాను నేను. ఇప్పుడు స్టాటిక్ అని తీసేసాను అనుకున్నా. సేవ్ చేయలేదు. 30 30. ఓకే, సో ఇంకోసారి ఇంకా 2 టైమ్స్ ఫంక్షన్ కాల్ చేశాను. $30 $31 $32 $33. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే, నార్మల్లీ వెన్ ఏ ఫంక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, ఓకే, ఆల్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్ ఆర్ డిలీటెడ్. అంతే కదా, డిలీట్ అవుతున్నాయి కదా. However, sometimes we want a local variable not to be deleted. We need it for the further job. అప్పుడు లోకల్ వేరియబుల్ డిలీట్ కాకుండా ఉండడానికి మనం స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.